నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన అద్దంకి సిఐ ఆరాధ్యుల సుబ్బరాజు. డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. పన్ను చెల్లింపులో రాష్ట్రంలో అద్దంకి మున్సిపాలిటీ 2వ స్థానంలో నిలిచిందన్న కమిషనర్ రవీంద్ర. పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని హర్షిణిని అభినందించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అద్దంకి సిఐ ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపారు. పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్ భవానీ సెంటర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని అక్కడ డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తెలుసుకొని వెంటనే సిబ్బందితో క్లియర్ చేస్తామని చెప్పారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని గానుగపాలెం సచివాలయంలో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను శనివారం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. 90% హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుందని మహిళలకు తెలిపారు. కుట్టు మిషన్ నేర్చుకొని కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని మహిళలను సూచించారు. అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో శనివారం ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి యూనిట్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం అద్దంకి యూనిట్ నూతన కార్యవర్గ ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అడిసిమల్లి అనంత కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నిమ్మరాజు నాగేశ్వరరావుతో పాటు 13 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ పదవి ప్రత్యేకంగా ఉండాలి. అలాగే మా ఈ కార్యక్రమానికి ఈయన నూతన కార్యవర్గానికి అభ్యర్థి తెలియజేస్తూ వారి యొక్క అభ్యర్థులకి ప్రకటన కావాల్సిందిగా మొహమ్మద్ జగన్ గారు వచ్చి చేసిన అభ్యర్థులే. అలాగే మస్తాన్ గారు. అద్దంకి మండలంలో P4 సర్వే ద్వారా 1326 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని ఎంపీడీఓ సింగయ్య శనివారం తెలిపారు. ప్రతి 5-7 బంగారు కుటుంబాలకు ఒక మార్గదర్శిని ఎంపిక చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందడంలో బంగారు కుటుంబాలకు సహాయం చేయవచ్చు అన్నారు. అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని హర్షిణి 10వ తరగతి ఫలితాల్లో 593 మార్కులు సాధించి బాపట్ల జిల్లాలో 3వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కలెక్టర్ వెంకటమురళి అధికారులతో కలిసి సన్మానించి మెడల్తో పాటు నగదు బహుమతిని అందజేశారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర శనివారం పరిశీలించారు. 9వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను, న్యూ SBI కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని సంబంధిత కాంట్రాక్ట్ కు కమిషనర్ సూచించారు. అద్దంకి మున్సిపాలిటీ సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి అద్దంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కిషోర్ బాలికల ఋతుక్రమం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ఆమె వివరించారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. నా పేరు కే రమాదేవి. నేను అంగన్వాడీ సూపర్వైజర్ అద్దంకి మున్సిపాలిటీకి చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15 నుండి 18 సంవత్సరాల కిషోర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖాళీగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ పెళ్లి మీద ఆలోచన లేకుండా ఉండటం కోసం, అంటే ముఖ్యంగా బాల్య వివాహాలను నిరోధించడం కోసం మనం కిషోర్ బాలికల సమ్మర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ 15 నుండి 18 అన్నా కానీ 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి హెల్త్ మీద 3 సబ్జెక్టులు, హెల్త్ న్యూట్రిషన్ గురించి 5 సబ్జెక్టులు చెప్పడం జరుగుతుంది.
వాళ్ళకి ఏఎన్ఎం మేడం వచ్చేసి హెల్త్, పర్సనల్ హైజీన్ అలా అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. మా అంగన్వాడీ టీచర్ వచ్చేసి వాళ్ళకి ఆటపాటలు ప్లస్ న్యూట్రిషన్ గురించి చెప్పడం జరుగుతుంది సార్. ఇంకా మహిళా పోలీస్ మేడం కన్వీనరు ఈ గ్రూపులన్నింటినీ కండక్ట్ చేసి వాళ్ళకి అందరూ వచ్చేలాగా చూడటం మేడం గారు. అదేవిధంగా ఇంకా వాళ్ళు అంటే మెయిన్ థీమ్ ఏంటంటే బాల్య వివాహాలను నిరోధించడం అనేది మెయిన్ థీమ్ దీనిలో. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలి. కిషోర్ బాలికలందరినీ గ్రూపులు చేసి చిన్న గ్రూపు అయితే 5 నుండి 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక లీడర్ని పెట్టాలి వాళ్ళల్లోనే. అదేవిధంగా పెద్ద గ్రూపులు అయితే 10 నుండి 20 మంది ఉంటే వాళ్ళకి 2 లీడర్లను పెట్టి వాళ్ళని ప్రతిరోజు వచ్చే విధంగా చూసి వాళ్ళకి ఆటపాటలు ఇంకా వాళ్ళకి అంటే వొకేషనల్ కోర్సు గురించి చెప్పడం, వాళ్ళని మోటివేషన్ చేయడం కోసం మెయిన్ ఉద్దేశం. వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగేలాగా చేయడం మెయిన్ ఉద్దేశం సార్. అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఉన్న 72 అడుగుల శ్రీరామనామ స్తూపం అష్టలక్ష్మి సమేత భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అర్చకులు స్వర్ణ సుబ్బారావు ఆధ్వర్యంలో భజన ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణంలో స్వర్ణ పద్మ, లక్ష్మి, ఆర్ల రమాదేవి, మందలపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మున్సిపాలిటీ ప్రజలు అన్ని పన్నులు సకాలంలో చెల్లించి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిపారని కమిషనర్ రవీంద్ర శనివారం వెల్లడించారు. ఏప్రిల్ 30 లోపు పన్ను బకాయిలు చెల్లిస్తే 50% వడ్డీ మాఫీ ఉంటుందని ఆయన తెలిపారు. అడ్వాన్స్ కలెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులన్నీ కూడా గతంలో బాగా చెల్లించి అద్దంకిని జిల్లా రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్లో ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి 30 తారీఖు వరకు అడ్వాన్స్ కలెక్షన్ అనేది కట్టించుకోవడం జరిగింది. అడ్వాన్స్ కలెక్షన్లో మీకు ఎవరైతే ఉన్నారో సంవత్సరం పన్ను కడితే 5% రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో పన్ను కట్టని వాళ్ళకు కూడా ఇప్పుడు మొత్తం చెల్లిస్తే 50% ఇంట్రెస్ట్ అనేది తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.